హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎక్కడి నుంచి విడుదలైంది, ఏ రోజు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు, ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళగలిగే అభ్యర్థులు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే మనం చూడొచ్చు. హిందీ, ఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే టీజీటీ హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులు ఉన్నాయి. ప్రైమరీ టీచర్స్ పోస్టులు ఉన్నాయి. జనరల్ ఫిజిషియన్ పోస్ట్ ఉంది. అలాగే స్టాఫ్ నర్స్, కౌన్సిలర్, యోగా టీచర్, మ్యూజిక్ లేదా డ్యాన్స్ కోచ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోచ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, పైప్ బ్యాండ్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాలి. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అనేది కేంద్రీయ విద్యాలయ పికెట్ నుంచి విడుదల కావడం జరిగింది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి వెన్యూ అడ్రస్లో వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ వాకిన్ ఇంటర్వ్యూ అనేది ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేదా డాక్యుమెంట్స్తో పాటుగా వాటికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలతో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. నోటిఫికేషన్తో పాటుగా ఒక బయోడేటా లేదా అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అదిని ఫిల్ చేసి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వెళ్ళాలి. ఈ పోస్టులు మనం చూసుకుంటే కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ అయితే చేసుకుంటున్నారు. 1 సంవత్సరం కాల పరిమితికి. లేదన్నట్లయితే రిక్రూట్మెంట్ అనేది రెగ్యులర్ పోస్టులు ఉంటాయి కదా, అవి రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళని కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి వెన్యూ చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ పికెట్ సికింద్రాబాద్ అనే లొకేషన్లో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. పిఆర్టీకి సంబంధించిన పోస్టులు చూసుకుంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే +2 క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది 50% మార్క్స్తో పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా డిఎల్ఈడి చేసిన వాళ్ళు, బీటీసీ పూర్తి చేసిన వాళ్ళు లేదా జేబీటీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ కోర్స్ చేసిన వాళ్ళు లేదా 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులు అవుతారు. లేదా బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడి పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే ఈ 3 రకాల క్వాలిఫికేషన్తో పాటుగా తప్పనిసరిగా సీటెట్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి ఎవరికైనా నాలెడ్జ్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కాదు. ఈ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అలాగే టీజీటీ పోస్టులు చూసుకుంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి పొంది ఉండాలి. అది 50% మార్క్స్తో పూర్తి చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ 50% మార్క్స్తో పూర్తి చేసి ఉండి బీఈడి అనేది చేసిన వాళ్ళు అంటే ఈ సబ్జెక్టులో పూర్తి చేయాలన్నమాట. టీజీటీ సాంస్క్రిట్, టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్తో పాటు టీజీటీ మ్యాథ్స్, సైన్స్ వంటి వివిధ పోస్టులు అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవి. దీనికి కూడా సీటెట్ అనేది తప్పనిసరిగా క్వాలిఫై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. పీజీటీ పోస్టులకు సంబంధించి కూడా అలానే 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ అయితే మనకి ఇచ్చారు. పీజీటీ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మనం చూసుకున్నట్లయితే బీఈడి క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీష్లో టీచింగ్ అనేది ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క నాలెడ్జ్ ఉంటే
ప్రిఫరెన్స్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన పీజీటీ పోస్టులు కూడా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మినిమం 50%తో క్వాలిఫై అయి ఉండాలి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా. అలాగే బీఈ లేదా బీటెక్ అనేది చేసుండి ఏదైనా స్ట్రీమ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ చేసిన వాళ్ళు ఈ పీజీడీసీఏ కోర్సు పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది కంప్యూటర్ లేదా తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది ఏదైనా సబ్జెక్టుకి సంబంధించి పూర్తి చేసినా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే బీ లెవెల్ ఒక కోర్స్ అయితే ఉంటుంది డిఈఓ ఈఏసిసి నుండి, అది పూర్తి చేస్తుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది ఏదైనా సబ్జెక్ట్లో పూర్తి చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇలా కొన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన కోర్సులు కూడా అడిగారు. బీఈ లేదా బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్లో లేదా బీసీఏలో లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కాంపోనెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగారు. లేదా ఎంఎస్సి ఐటీ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఏదైనా సబ్జెక్ట్లో పూర్తి చేసిన వాళ్ళు, ఇలా కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. మీరు చూడండి. ఇక స్పోర్ట్స్కి సంబంధించిన కోచ్ సబ్జెక్టులు ఉన్నాయి, పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి డిప్లొమా లేదా డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ అనేది కన్సర్న్డ్ ఫీల్డ్లో అయితే చేసి ఉండాలి స్పెషలైజేషన్లో. అలాగే మనం పైప్ బ్యాండ్ కోచ్ కూడా అలాంటి క్వాలిఫికేషన్స్ అడిగారు. ఇక నర్సుకి సంబంధించి చూస్తే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సు పూర్తి చేస్తే అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ కౌన్సిల్ కూడా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే అకాడమిక్ కౌన్సిలర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎంఏ లేదా ఎంఎస్సీ అనేది సైకాలజీకి సంబంధించి చేసి ఉండాలి. లేదన్నట్లయితే ఎంఏ లేదా ఎంఎస్సీ లేదా ఎంకామ్ అనేది చేసుండి బీఈడి లేదా ఎంఈడి చేసి ఉండాలి. క్వాలిఫికేషన్తో పాటు ఎవరైతే పూర్తి చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్తో పాటుగా రెగ్యులర్ 1 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి చేసిన అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా కొన్ని మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అడగడం అయితే జరిగింది. డాక్టర్ పోస్ట్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాలి. లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ప్రీ స్కూల్ లేదా నర్సరీ లేదా ప్లే స్కూల్లో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి అడగడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా చూసి అప్లై అయితే చేసుకోండి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి శాలరీస్ ఎలా ఉంటాయంటే పీజీటీ అన్ని రకాల సబ్జెక్టులకి కూడా 27,500 రూపాయలు శాలరీ అయితే వర్తిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్స్ ప్రకారం మీరు వర్క్ చేసినట్లయితే ఎన్ని రోజులు వర్క్ చేయాలో అన్ని రోజులు వర్క్ చేసినట్లయితే. అదే టీజీటీకి సంబంధించి చూసుకుంటే 26,250 రూపాయలు శాలరీ ఉంటుంది. ఇక పీఆర్టీ పోస్టులకి అయితే 21,250 ఉంటుంది. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. దీంతో పాటుగా వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అంటే డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా స్పోర్ట్స్ లేదా పైప్ బ్యాండ్ కోచ్కి సంబంధించిన పోస్టులకి కూడా 21,250 రూపాయలు శాలరీ ఉంటుంది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి 26,250 రూపాయలు శాలరీ ఉంటుంది. నర్సు పోస్టులకు అనుకోండి పెర్ వర్కింగ్ డే లెక్కన శాలరీ ఇస్తారు. అంటే పెర్ డేకి 750 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక మంత్లో వర్క్ చేసిన డేస్ని ఇంటూ చేసి మనకి మల్టిప్లికేషన్ చేసి ఫైనల్గా శాలరీ అనేది ఎంతైతే అంత పే చేయడం జరుగుతుంది. ఇక అకాడమిక్ కౌన్సిలర్ జాబ్స్కి అయితే 26,250 రూపాయలు శాలరీ ఉంటుంది. డాక్టర్ జాబ్స్కి చూసుకున్నట్లయితే 1,000 రూపాయలు శాలరీ పెర్ డే వర్కింగ్ డేకి అయితే ఇస్తారు. అది కూడా 2 to 3 అవర్స్ వర్క్కి అలా చెల్లించడం జరుగుతుందని చెప్పారు. అంటే వాళ్ళు 2 to 3 అవర్స్ ఒక రోజు వర్క్ చేస్తే 1,000 రూపీస్ పెర్ వర్కింగ్ డేకి అనేది ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొనడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా ఈ నెల 24వ తేదీన హాజరు కావచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇచ్చాను కనుక ఒకసారి డౌన్లోడ్ చేసి చూసి అర్హత ఆసక్తి ఉంటే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.